ఈ రోజుల్లో పిల్లలు చాలా యాక్టివ్గా మరింత తెలివిగా ఉంటున్నారు. తాను కొన్న బొమ్మ హెలికాప్టర్ ఎగరడం లేదని దాన్ని అమ్మిన షాప్ యజమానిపై పోలీసులకు కంప్లైంట్ చేశాడో పిల్లాడు. ఏకంగా పిఎస్కు వచ్చి షాప్ యజమానిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఇంత చిన్న బాలుడు పిఎస్కు వచ్చి కంప్లైంట్ చేయాలని తనకు ఎవరు చెప్పారంటూ ఆరా తీశారు పోలీస్ సిబ్బంది. పిల్లాడి తెలివికి పిఎస్లోని సిబ్బంది ముగ్ధులయ్యారు. వినయ్ రెడ్డి అనే 10 ఏళ్ల అబ్బాయి సంగారెడ్డి జిల్లా కంటి మండలంలో ఉండే తమ అమ్మమ్మ ఇంటి వద్ద జరిగే జాతరకు వెళ్లాడు. అక్కడ తమ తాతతో కలిసి జాతరలో 300 రూపాయలు ఖర్చు పెట్టి ఒక బొమ్మ హెలికాప్టర్ కొన్నాడు. కొన్నప్పుడు అది బాగానే ఎగిరింది. ఇంటికి వచ్చాక బొమ్మ హెలికాప్టర్ ఎగరకపోవడంతో రెండోసారి వెళ్లి ఆ హెలికాప్టర్ను ఇచ్చి వేరే బొమ్మ తెచ్చుకున్నాడు. అది కూడా ఎగరకపోవడంతో మూడోసారి మళ్లీ వెళ్ళగా యజమాని వేరేదిచ్చాడు. ఆ హెలికాప్టర్ కూడా ఎగరకపోవడంతో బొమ్మను వాపస్ ఇవ్వడానికి వెళ్ళగా షాప్ యజమాని బొమ్మను తీసుకోకుండా బాలుడిపైనే కోపడ్డాడు. దీంతో షాప్ యజమాని తనను మోసం చేశాడంటూ స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు వినయ్ రెడ్డి. కిందికి వస్తుంది మళ్ళీ ఎగురుకొస్తుంది సార్ 3 కలర్లు చేంజ్ చేసి సార్ ఇంకొకసారి రాకన్నారు సార్. ఇక బాలుడి ఫిర్యాదుతో జాతరకు ఒక కానిస్టేబుల్ ను పంపించారు పోలీసు ఉన్నతాధికారులు. అప్పటికే షాప్ యజమాని జాతర నుండి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో చేసేదేం లేక బాలుడి తాతను పిలిపించారు. ఇద్దరిని సముదాయించి పిఎస్ నుంచి ఇంటికి పంపించారు.